కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్టేచర్ ఫైట్ ముదిరింది. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. రేవంత్ రెడ్డిపై తిట్ల దండకాన్ని అందుకుంది. మా నేత చావును కోరుతారా అంటూ ఆగ్రహావేశాలు వెళ్లకక్కుతోంది. అయితే కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. రేవంత్ రెడ్డి స్ట్రేచర్ గురించి మాట్లాడారు కాబట్టే ఆయన అలా స్పందించారు అంటూ కౌంటర్ ఇస్తున్నారు హస్తం పార్టీ నేతలు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. ముఖ్యమంత్రి మాట్లాడిన ఈ మాటలపై బీఆర్ఎస్ భగ్గుమంది. రేవంత్ రెడ్డి స్ట్రేచర్ లేకుండా పేమెంట్ కోటాలో పదవి పొందారని విమర్శించింది. రేవంత్ రెడ్డి పదవి ఉందన్న అహంకారంతో కేసీఆర్ మార్చురీకి వెళ్తారంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు. ప్రతిపక్ష నేత చావును కోరుకున్న ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరూ లేరన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రప్రథంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రినా మేము ఎన్నుకున్నాము అనే భావన ఈరోజు తెలంగాణ ప్రజలలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఎంతో గౌరవంగా ఉన్న వాళ్ళు ప్రతిపక్ష నాయకుల మీద చాలా ప్రేమ ఆప్యాయతలతో పాలసీ మ్యాటర్గా మాట్లాడి సభ యొక్క హుందాతనాన్ని పెంచింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో. వారి యొక్క పరిపాలన యొక్క వైఫల్యాలని కప్పుపించుకోవడానికి, వారి యొక్క అసమర్థతని కప్పుపించుకోవడానికి, వారి చేతగానితనాన్ని కప్పుపించుకోవడానికి ఈ రకమైన భాష వాడుతూ మరి ప్రజలకి ఏ రకమైన సంకేతం ఇస్తున్నా మనం స్పష్టంగా వస్తూ ఉన్నాం. ఇటు చావును కోరుకుంటూ ఉంటాడు, అటు దేవుళ్ళ మీద ఒకటి తింటూ ఉంటాడు. కాని భాష కాదు, రాని భాష కాదు. కేసీఆర్ గారి పైన మాట్లాడిన భాషని తక్షణం విరమించుకొని వారికి క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే రేవంత్ పై తీవ్ర పదజాలం వాడారు. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్ట్రేచర్ అనేది ప్రజలే ఇస్తారని గులాబీ నేతలపై సెటైర్లు వేశారు ఆది శ్రీనివాస్. బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు ఊహాలోకంలో తేలిపోతారు. ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు మేమే ముఖ్యమంత్రి, మాదే అధికారం ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష. స్టేచరు ప్రజలు ఇస్తారు అధ్యక్ష. ఆ స్టేచర్ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. బీఆర్ఎస్ నేతలు సీఎంపై వాడిన భాష సరిగా లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఈ రకంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు నీ నాలుక చీలిస్తారనే విషయాన్ని మర్చిపోయి హరీష్ రావు గారు, కేటీఆర్ మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్ట్రేచర్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మరికొన్ని రోజుల వరకు ఈ మంట చల్లారేలా లేదు.